అంటే మీ ప్రైవేట్ సర్వేలో 10,000 ప్లస్లో ఉన్నారని రిజల్ట్ వచ్చింది అంటారు, ఇది కరెక్టేనా? వాళ్ళు ఒకటండి గయేష్ గారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే పార్టీలని కాసేపు పక్కన పెడుతున్నారు. ఓకే. పార్టీలని పక్కన పెట్టి మనకు ఏ ఎమ్మెల్యే కరెక్ట్, ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే మనకు మంచి మనకు మేలు జరుగుద్ది. కాకాల సురేష్ బెటరా, కాకాల సురేష్ పరిగెత్తి చేయగలరా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు పరిగెత్తి చేయగలరా, లేకపోతే ఎవరు కసిగా పనిచేయగలరు, ఎవరు డెవలప్మెంట్ మీద అవగాహన ఎక్కువ ఎవరికి ఉంది, ఎందుకు చూసుకుంటున్నారంటే ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. పర్సన్ బేస్డ్ కూడా చూస్తారు, పార్టీలే కాకుండా పర్సన్ బేస్డ్ కూడా వీళ్ళు నిజంగా చేయగలరా అనేది ఆలోచించి చూస్తున్నారు. కాబట్టి నేను చేసి చూపెట్టున్నా 2 ఏళ్లలో నేను మొత్తం నా కార్యక్రమాలన్నీ అయ్యే ఉన్నాయి, ప్లస్ యువకుడిని కాబట్టి దానికి తగ్గ ఇది ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో అందుకని ఆ ఎడ్జి నాకు క్లియర్గా కనపడతా ఉంది. నాకు ఎటువంటి డౌట్ లేదు గారు, ఓన్లీ మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీద డౌట్ తప్పితే మాకు ఇంకా వేరే డౌట్ ఏం లేదు. అలాగే మనం ఇంకా కూడా ఎక్కువ వెళ్ళి డోర్ టు డోర్ చేసి ఇంకా మనం పెంచుకుంటూ వెళ్తాం.